అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మాట్లాడాలంటే నాకు చాలా ఉంది కానీ టైం బాగా అయిపోయింది. కొద్దిగా లేట్గానే స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ చాలా టైం దాటిపోయింది. అందరికీ పాపం ఆకలి అవుతా ఉందేమో అట్లా అనిపిస్తుంది నాకు. చేద్దాం అయినా సైజ్గా మాట్లాడతాను. నా వ్యక్తిగత ఇది మెంటాలిటీ ఏమంటే ఏమైనా ఇట్లాంటి సందర్భాల్లో చాలా మాట్లాడతాను అనమాట. ఇఫ్ సంబడి గివ్స్ మీ ఆపర్చునిటీ ఫర్ 1 hour, ఐ విల్ టేక్ దట్ 1 hour ఆల్సో. 1 గంట కూడా మాట్లాడాలంటే మాట్లాడతాను. నాకు స్టేజ్ ఫియర్ లేదు. ఇప్పుడు కొన్ని విషయాలే చెప్తాను. నేను 2019లో టీఏయూ ఆధుని నుంచి డి ఆధునిగా వచ్చాను. నేను అప్పుడే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సీఎం అనేది నాకు అర్థమైంది. ఉన్న తక్కువ టైంలో నేను కొద్దిగా ఇంజనీర్ అసిస్టెంట్స్ మీద ఎక్స్పోజర్ ఇవ్వాలా అనేది నాది ఒక నిర్ణయం, నాది ఒక ఒపీనియన్. ఇప్పుడు మీరు మీ వర్క్ అనేది నేను అప్పుడే గమనించాను. 2019లో నేను చూసింది ఏమంటే ఎంతమంది మా దగ్గర ఇప్పుడు 33 మంది ఉన్నారు. దాంట్లో సగం కంటే మెకానికల్ ఉన్నారు. గవర్నమెంటే వాళ్ళ అపాయింట్మెంట్స్ సివిల్ అండ్ మెకానికల్ ఇచ్చారు. గవర్నమెంట్ డెసిషన్ అది. ఈడ వచ్చిన తర్వాత మెకానికల్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా లోపల వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. మేము మెకానికల్స్ దీంట్లో వచ్చినామని. ప్రతిసారి నేను ముందుగా మెకానికల్ని మీకు చెప్తుంటాను. నేను ఎప్పుడు సైడ్లో వచ్చినాను, నేను చెప్తున్నాను. మీరు అదే పడద్దు. మెకానికల్ అంటే ఏమి, సివిల్ అంటే ఏమి. సివిల్ వాళ్ళు కూడా పని నేర్చుకొనియే పని చేస్తారు. సివిల్ వాళ్ళు వచ్చి ఆలోచించడం అంత వర్క్లో దిగే మెంటాలిటీ ఏమి ఉండదు. సో సివిల్ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే, మెకానికల్ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే. అంతా మీరు నిరుత్సాహపడొద్దండి. మీరు పని నేర్చుకోండి. పని నేర్చుకొని వర్క్లో మాస్టర్ అయిపోతే అయిపోయి మీకు మరి సాటి ఏముండదు. ఆ రకంగానే నేను ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. నేను కార్డు చేస్తే కూడా దాని మీద కూడా నేను ఏమి మెకానికల్ అని రాసుకున్నాను. ఈరోజు షేర్ చేసిన వాళ్ళలో మెకానికల్స్ కూడా ఉన్నారు. మరి మన రిటైర్డ్ ఎస్సీ గారు సుబ్రహ్మణ్యం సారు రావాల్సిందే. మరి అక్కడ ఏదో కొత్త ఎస్సీ గారు జాయిన్ అవుతున్నారని ఆయన రాలే. ఆయన కూడా ఒక మెకానికల్ ఇంజనీరే. మరి మా తోటి ఫ్రెండ్ వీరాస్వామి గారు, ఆయన కూడా ఎస్సీ అనంతపూర్ గారు రిటైర్ అయినారు. ఆయన రావాల్సిందే ఇక, కానీ బెంగళూరు హెడ్అప్ అయిపోయినారు. ఆయన కూడా మెకానికల్. ఒకవేళ ఇంతమంది మెకానికల్ ఇంజనీర్స్ షేర్ చేసింటే అంటే నా కోరిక ఉండేది. అంటే నేను సివిల్ గురించి నేనేం అనడం లేదు, కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఏదో ఒక రకంగా లోపల అనుకుంటున్నారు. బాబు అట్లా మీరు అనుకోవద్దని తప్ప మీరు పని నేర్చుకోండి. మేము గారు వచ్చి పని నేర్చుకొని పని జరిపించినాం, అంతేగాని మీరు ఫస్ట్ పనిలో మాస్టర్ కాండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు నా సర్వీస్ గురించి చెప్పాలంటే సార్ అబ్బులేదు సార్. ఇప్పుడు అవును సార్ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చారు. అవును సార్. ఇప్పుడు ఆల్ మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు స్టేట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ కూర్చోండి. సో సార్ కొద్దిగా ఓకే మా బాత్కర్ సార్. ఇప్పుడు నా సర్వీస్ గురించి చెప్పాలంటే నేను 88లో జాయిన్ అయ్యి ఇంకా రిటైర్ ఏం కాలేదు. ఇంకా రేపు మిడ్నైట్ తర్వాత రిటైరింగ్ టైం అవుతుంది. నేను రిటైర్ అయినానని కూడా అనుకోకూడదు, కానీ అడ్వాన్స్లో పెట్టుకున్నాం. అడ్వాన్స్లో ఎందుకు పెట్టుకున్నామంటే సండే వచ్చా, 31 సండే వచ్చింది. ఆ సండే అనేది నిమజ్జనం పెట్టినారు కాబట్టి ఆ రోజు కాకపోవచ్చు అని సాటర్డే పెట్టుకున్నాము. సో స్టిల్ ఐఎమ్ ఇన్ సర్వీస్. ఇంకా రేపంతా నాకు సర్వీస్ ఉంది. ఈ రోజు అయిపోతే ఇంకా రేపు కూడా పూర్తి అయిపోతే నాకు సర్వీస్ అంతవరకు ఉంది. సో దేవుని దయ వల్ల దేవుడు నాకు మంచి హెల్త్ ఇచ్చాడు, ఒక మంచి ఒపీనియన్ ఇచ్చాడు కాబట్టి మంచిగా సర్వీస్ ఇచ్చినాము. నాకు అందరూ సహకరించినారు. మా సుపీరియర్స్, లీడర్లు అందరూ సహకరించినారు. ఎవరితో కూడా నేను గొడవ పడలేదు. నెవర్ ఐ స్టాండ్ విత్ ఎనీ కాంట్రవర్సీ. ఇంతకుముందు మాకు ఈ గారు ఉన్నారు, వెంకట ప్రసాద్ సార్ అని. ఆయన వచ్చింటే ఇంకా చాలా ఎక్కువ చెప్పినాం, కానీ ఈరోజు ఆయన రాలేదు. సో ఎవరితో కూడా నేను గొడవ పడలేదు, కాంట్రవర్సీకి దిగలేదు. పని అంటూ ఒక మంచి అప్రోచ్తో వెళ్ళిపోయినా నేను.
ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటే దారి, అది స్ట్రైట్ దారి. అది దేవుడు చూపించే దారి స్ట్రైట్ దారి. సిరాతుల్ ముస్తఖీం అంటారు అరబీలో సిరాతుల్ ముస్తఖీం అంటాము. సో స్ట్రైట్ దారి అనేదే దేవుడి దారి. మనం వేరే దారిలో ఎత్తకరాదు. దేవుడు ఏ అప్రోచ్ తో పాజిటివ్ తో పోమంటున్నారో ఆ అప్రోచ్ లో ఆ పాజిటివ్ అప్రోచ్ తో పోతే ఖచ్చితంగా దేవుడు మనల్ని సక్సెస్ చేస్తాడు. సో దైవశక్తి అనేది ఉంది. ఇట్ విల్ గైడ్ అన్నమాట. ఇట్ విల్ గైడ్ అండ్ గాడ్ విల్ సీ దట్ హీ ఫేసెస్ సక్సెస్. సో మంచి అప్రోచ్ తో పనిచేస్తే అన్ని పనులు సక్సెస్ అవుతాయి. ఏం దాంట్లో సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది కానీ ఇప్పటికే టైం బాగా అయిపోయింది. లాస్ట్కు నాకు చెప్పాకే ఇది లేదు. ఇంకా ఒక 2 ప్రవక్తలు వచ్చినారు, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. అబులే సార్, ఆల్ మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఒక మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు ఈయన గతంలో ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆనరబుల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. పాపం నంద్యాల నుంచి వచ్చినాడు ఆయన. సో ఆయనకు అవకాశం ఇస్తాం.